నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ప్రజలకు ఇది నూతన సంవత్సర కానుక. భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 4వ స్థానంలో ఉన్న జపాన్ ను వెనక్కి నెట్టి ఆ స్థానం కైవసం చేసుకుంది. 2030 నాటికి 3వ స్థానంలో ఉన్న జర్మనీని కూడా దాటి ఆ స్థానాన్ని కూడా సొంతం చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2047 నాటికి అమెరికా, చైనాలకు కూడా అధిగమించి మొదటి స్థానంలోకి రావడం ఖాయమనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్యానికి ఒక్కో ముందడుగు పడుతోంది. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రంపై భారత్ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. జపాన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2014లో 10వ స్థానంలో ఉన్న ఇండియా కేవలం ఒక దశాబ్ద కాలంలోనే 6 స్థానాలను ఎగబాకి 4వ స్థానానికి చేరుకోవటం అనితర సాధ్యమైన విషయం. భారత స్థూల జాతీయోత్పత్తి జీడీపీ తాజాగా $4.52 ట్రిలియన్ చేరుకుంది. భారతీయ కరెన్సీలో దీని విలువ 406 లక్షల కోట్లు. $4.46 ట్రిలియన్ విలువైన జపాన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించడం ద్వారా భారత్ 4వ స్థానం చేరుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక వ్యవస్థను అధిగమించడం ద్వారా 2022లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ ఇప్పుడు జపాన్ ను వెనక్కి నెట్టి 4వ స్థానంలో నిలిచింది. 2030 నాటికి భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకొని జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానంలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ కన్నా అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ముందంజలో ఉన్నాయి. అమెరికా $30.82 ట్రిలియన్ అంటే 2,790 లక్షల కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉంది. చైనా $20.65 ట్రిలియన్ అంటే 1,858 లక్షల కోట్ల రూపాయలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. జర్మనీ $5.32 ట్రిలియన్ అంటే 478 లక్షల కోట్ల రూపాయలతో మూడో స్థానంలో ఉంది. భారత్ 406 లక్షల కోట్ల జీడీపీతో 4వ స్థానంలో, 401 లక్షల కోట్ల జీడీపీతో జపాన్ 5వ స్థానంలో కొనసాగుతోంది. యూకే 363 లక్షల కోట్లతో 6వ స్థానంలో నిలిచింది. భారత జీడీపీ 2025 నుంచి 26 రెండో త్రైమాసికంలో 8.2 వృద్ధి రేటును నమోదు చేయడంతో ఈ విజయం సాధ్యమైంది. ఇదే వృద్ధి రేటు కొనసాగితే అతి త్వరలోనే 3వ స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే ప్రకటించినట్లు 2047లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశం అవలంబించిన ఆర్థిక విధానాల కారణంగా 1990 నుంచి భారత ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత సంస్కరణవాద ఆర్థిక విధానాల వల్ల ఇది సాధ్యమైంది. 11 10 నుంచి 4వ స్థానానికి 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాడు ఇండియా స్థానం 10. భారత ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు $2.3 ట్రిలియన్. కానీ స్థిరమైన సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల 2025 చివరి నాటికి భారత్ $4.52 ట్రిలియన్ జీడీపీతో జపాన్ ను అధిగమించి 4వ స్థానానికి చేరుకుంది. 2030 నాటికి 3వ స్థానానికి ఎగబాకనుంది. ఇక నిర్మాణాత్మక సంస్కరణల వల్లే ఈ ఆర్థిక విజయం సాధ్యమైంది. జీఎస్టీ అమలు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, డిజిటల్ విప్లవం వంటివి ఆర్థిక పారదర్శకతను పెంచాయి. మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ పథకాలు భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయడానికి ఉపయోగపడ్డాయి. మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాన్ని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాయి. జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు మరియు ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో వేగం పెరగడం వల్ల రవాణా సౌకర్యాలు, మెరుగైన వ్యాపారాలు వృద్ధి చెందాయి. ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతూనే ప్రపంచంలోనే 3 అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. భారత్ కేవలం 4వ స్థానంతో ఆగాలని అనుకోవడం లేదు. దేశం ముందు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం భారత్ వచ్చే 3 ఏళ్లలో జర్మనీని కూడా వెనక్కి నెట్టి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించబోతుంది. 2030 నాటికి భారత జీడీపీ $7.3 ట్రిలియన్ చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనాలిస్తున్నారు. భారతదేశ స్వాతంత్ర శతాబ్ది వేడుకల సమయానికి అంటే 2047 నాటికి భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలని
లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం కేవలం గణాంకాల విజయం మాత్రమే కాదు, అది 140 కోట్ల భారతీయుల కృషికి నిదర్శనం. అయితే పెరుగుతున్న జనాభాకు ఉపాధి కల్పించడం, పేదరిక నిర్మూలన మరియు తలసరి ఆదాయాన్ని పెంచడం వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. వీటిని అధిగమిస్తూ సమిష్టి కృషితో ముందుకు సాగితే 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా అగ్రస్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.